నమస్తే వనక్కం ఆదాబ్ అందరికి తమ్నెల్ చూసి కంగారు పడకండి సినిమా ట్రైలర్ చూసి మన అందరి ఫేవరెట్ అయితే కనబడింది బై గాడ్స్ గ్రేస్ సినిమా అయితే అలా లేదు భయ్యా అయితే ఇప్పుడు ఇది గొప్ప సినిమానా అయితే కాదు పోనీ చెత్త సినిమానా ఇదైతే అస్సలు కాదు ఏదో తేడాగా ఉందేంటి ఒక సగటు తెలుగు మాస్ ఆడియన్స్ కి ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా సినిమా నచ్చుతుంది అంటే క్రిటికల్లీ అక్లైమ్డ్ సినిమాలు ఆశించే సో కాల్డ్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ ఇది దేవరా కథ సెకండ్ హాఫ్ ఇది వరా కథ అనమాట ఏదో కొత్త కథ చూడబోతున్నాం అన్న ఫీలింగ్ తో ప్లీజ్ ఈ మూవీకి వెళ్ళొద్దు వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వడం గ్యారంటీ ఎందుకంటే సినిమాలో కథ ఎక్కడా లేదనమాట అంటే ఎన్టీఆర్ గారి రెండు క్యారెక్టర్స్ చుట్టే సినిమా మొత్తం నడుస్తుంది సీన్స్ ఉన్నాయి భయ్యా ఆయుధ పూజ కుస్తీ ఫైట్ ఇంటర్వెల్ బ్లాక్ కొన్ని సీన్స్ సినిమాని లేపాయనే చెప్పుకోవాలి ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంటది సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ తో స్టార్ట్ అయ్యి మధ్యలో పుంజుకుని క్లైమాక్స్ ని షరా మామూలు అన్నట్టే నడిపించేశారు అంతా బాగున్నా లాస్ట్ 2 minutes లో సెకండ్ పార్ట్ కి లీడ్ వదిలేరండి అది అవసరమా అనిపించింది ఇది లేకపోయి ఉంటే ఇంకా బాగున్నాం ఎందుకు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో ఓవరాల్ గా అయితే ఇది థియేటర్స్ లో చూడవలసిన బొమ్మ సినిమా మొత్తంగా చూసుకుంటే బాగుంది వన్ టైం వాచ్ ఇక రాజమౌళి హీరో సెంటిమెంట్ బ్రేక్ అయిందా అంటే దానికి సమయమే నిర్ణయిస్తుందండి ఈ సినిమాలో కథ లేకపోయినా మన అందరికి నచ్చగలిగింది అంటే దానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారే ఏమన్నా కొట్టాడు భయ్యా నార్మల్ సీన్స్ ని కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేసి పడేశాడు ఇక ఎన్టీఆర్ ఎలివేషన్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గా చెప్పాలంటే ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అన్న సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పుకోవాలి 2 క్యారెక్టర్స్ లో వేరియేషన్ అయితే చూపించగలిగాడు అంటే ఒక పెద్ద యాక్టర్ పిరికితనం చూపించే క్యారెక్టర్ అయితే చేయరండి కానీ అన్న మహానటుడు మనవడు కాబట్టి ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% న్యాయం చేస్తాడని మరోసారి నిరూపించుకున్నాడు ఇక దేవరా క్యారెక్టర్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే మన జాన్వీ కపూర్ హీరోయిన్ గా క్యామియోలు బాగానే చేశారని చెప్పుకోవచ్చు మీరే అర్థం చేసుకోండి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది ఏముంది సైఫ్ అలీ ఖాన్ గారికి ఇది ఫస్ట్ తెలుగు మూవీ ఒక బ్రూటల్ విలన్ గా సూపర్ గా చేశాడనే చెప్పుకోవాలి ఫస్ట్ సీన్ తోనే అర్థమైపోద్ది ఆయన క్యారెక్టర్ లో ఎంత బ్రూటల్నెస్ ఉందో తన క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉంది భయ్యా కానీ తన క్యారెక్టర్ ని సెకండ్ పార్ట్ లో లీడ్ లేకుండా చేయడం అనేది కొంచెం సాటిస్ఫై అయితే చేయలేదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా రైటర్ డైరెక్టర్ కొరటాల శివ ఫుల్ మీల్స్ అయితే పెట్టలేదు కానీ పెట్టిన ప్లేట్ మీల్స్ లోనే రుచి ఉండే విధంగా చూసుకున్నాడు భయ్యా అంటే పాత సినిమాతో పోల్చుకుంటే బెటర్ గానే రాశాడు ఇక డైరెక్ట్ కూడా చేశాడనే చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ మూవీ థియేటర్స్ లోనే చూడాలి వన్ టైం వాచ్ జనరల్ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి అయితే ఇది మాస్ తాండవం రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి